ఒక వర్షపు మధ్యాహ్నం చిన్న మియా తన గదిలో కిటికీ వద్ద కూర్చుని బయట వర్షపు చినుకులు అద్దంపై తాకుతూ చూసేది. ఆమె గాఢంగా నిట్టూర్చింది. ఈ గోడల మధ్య తనకు ఎప్పుడైనా ఒక అద్భుతమైన ప్రయాణం కలుగుతుందేమోనని ఆశించింది. ఆమె ప్రియమైన బొమ్మలు, బెన్నీ ఎలుగుబంటి, ట్రిక్సీ కుందేలు, లియో సింహం బెడ్పై అందంగా అమర్చి ఉండేవి. అవి ఏదో అద్భుతాన్ని ఎదురుచూస్తున్నట్లుగా కనిపించాయి. మియా నిట్టూర్చి బెడ్పై పడిపోయింది. అలా చేయగానే ఆమెకు ఓ మృదువైన మ్రోగే శబ్దం వినిపించింది. అది బొమ్మల పెట్టె నుండి వస్తోంది. ఆశ్చర్యంతో ఆమె మెల్లగా పెట్టె వైపు నడిచింది. ఆహ్వానించే ప్రకాశం పెరుగుతుండగా మియా జాగ్రత్తగా దాని మూతను ఎత్తింది. ఒక్కసారిగా లోపల నుండి వెలువడిన కాంతి తిరుగుతూ ఓ మాయా తలుపును నిర్మించింది. ఆ మాయా తలుపు ప్రకాశిస్తూ మియాను తనలోకి ఆకర్షించసాగింది. ఒక్కసారిగా ఆమె తూలిపడిపోయింది. రంగురంగుల కాంతుల గవ్వంతలో తేలిపోతూ, తిప్పుకుంటూ, చివరికి ధడం ఒక మృదువైన నేలపై దిగింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఇది ఒక అద్భుతమైన లోకం. అక్కడ రాకెట్ల లాంటి బొమ్మలు, చాక్లెట్ చెట్లు, ఇంకా ఆమె బొమ్మలు. అవి ఇప్పుడు బతికి ఉన్నాయి. బెన్నీ ఎలుగుబంటి అలసటగా ఒరిగింది. ట్రిక్సీ కుందేలు ఆనందంగా దూకింది. లియో సింహం స్నేహపూర్వకంగా గర్జించింది. స్వాగతం మియా! వారు సమవేదంగా హర్షధ్వానాలు చేశారు. మియా ఆశ్చర్యంగా, మీరు మాట్లాడతారా? బెన్నీ నవ్వుతూ, ఇదే బొమ్మల లోకం. ఇక్కడ అన్ని బొమ్మలు జీవం పొందుతాయి. ఇకపై నువ్వు కూడా ఒక మనుష్య బొమ్మవే. ఆ భూమి కంపించింది. అయ్యో! బెన్నీ భయంతో అన్నాడు. గడియారం కోట లోపల గడియారం ఆగిపోతే మన లోకం కనుమరుగు అవుతుంది. మియాకు టెన్షన్ పెరిగింది. మనమందరం కలిసి దాన్ని బాగుచేద్దాం. మియా గడియారం పైకి ఎక్కి గేర్ చక్రాలను బిగించింది. లియో కింద లేడర్ పట్టుకుని నిలబడగా ట్రిక్సీ చిన్న చిన్న ముక్కలు తెచ్చింది. బెన్నీ ఒక భారీ లివర్ను నెట్టాడు. గడియారం మళ్లీ పని చేయసాగింది. బంగారు కాంతి బొమ్మల ప్రపంచాన్ని నింపేసింది. ఆకాశంలో రంగురంగుల వర్ణదీపాలు వెలిగాయి. బెన్నీ మియాను ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు మా ప్రపంచాన్ని కాపాడావు. మియా ఆనందంగా నవ్వింది. నేను ఎప్పటికీ మిమ్మల్ని మరచిపోను. ఆ రాత్రి మియా తన బెడ్పై పడుకున్నప్పుడు ఆమె బొమ్మలు కొంచెం ఎక్కువ సంతోషంగా కనిపించాయి. ఎందుకంటే వారి మాయా ప్రపంచం ఎల్లప్పుడూ ఆమె కలలలో నిలిచి ఉండేది.